వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం టాలీవుడ్లో రాజా సాబ్ పైన రకరకాల విమర్శలు, రకరకాల ట్రోల్స్. వాస్తవం ఏంటి, లేకపోతే దాని వెనకాల కథ ఏం తెలుసో తెలియకనో చేస్తున్న ట్రోల్స్. అసలు ప్రస్తుత వాస్తవ పరిస్థితులు సినిమా పైన ఆ ట్రోల్స్కి గురవుతున్న కారణాలు ఏంటో మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం రాజా సాబ్ విషయంలో ప్రభాస్ గారి పైన రకరకాల రూమర్లు నడుస్తున్నాయి. వాళ్ళు ఇష్టారీతిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సో కారణం ఏంటండి, ఎందుకని ఇవన్నీ? ప్రభాస్ గారి మీద ఒక ప్రధానంగా రెండు, పెళ్లి విషయంలో ఒకటి, ఈ మధ్య కాలంలో రెండవది ఏంటంటే ఏదో ఆరోగ్య విషయంలో చాలా ట్రోల్ చేస్తుంటారు. అయిపోయింది కదండి అనుష్క గారితో రీసెంట్గా. అదే మనం చేసాము, మనందరం కలిసి చేసాము. సోషల్ మీడియా కలిపి పెళ్లి చేసేసారు, చాలా పెళ్లి చేశారు అట్లాంటివి. సరే, అవి సరదాగా తీసుకున్నాడు ప్రభాస్ కూడా, అవన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు సినిమా గురించి వస్తున్నాయి. సినిమా రిలీజు, సినిమా టాపిక్ మీద వచ్చేటప్పుడు రూమర్స్ ఈ మధ్యకాలంలో గత 3-4 సంవత్సరాల నుంచి సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి, లేదా సినిమా ప్రమోషన్ ప్రారంభమైన కాడి నుంచి, సినిమా రిలీజ్ దశలో అంటే ప్రీ ఈవెంట్ కానీ అట్లాంటివి కానీ, బెనిఫిట్ షో టైంలో, ఆ తర్వాత విడుదల కాగానే ఇట్లా 4 రకరకాలమైనటువంటి ట్రోలింగ్స్ ఎక్కువైంది సోషల్ మీడియాలో. అభిమానులని పేరు చెప్పుకొని రకరకాలమైనటువంటి తన అభిమాని కాని నటుల సినిమాలని పనిగట్టుకొని విమర్శించడం. వీళ్ళతో పాటు నేను ఎప్పుడు చెప్తుంటాను, పని పాటలను బేవార్స్ అవారా బ్యాచ్ ఒకటి ఉంది, ఆకతాయి బ్యాచ్. వాళ్ళు వ్యూస్ కోసమో లేదా సెల్ఫ్ సాటిస్ఫై కోసమో ఏదో ఒకటి రూమర్స్ క్రియేట్ చేయడము, రకరకాల విన్యాసాలు చేస్తూ సినిమాని అప్రతిష్ట పాలు చేయాలని ఒక ఎత్తు, రెండవది హీరో మీద ఉన్నటువంటి ఆ ఇమేజ్ని ఏదో చేయాలనుకోవడం అనేది జరుగుతుంది. అట్లాంటి దాంట్లోంచి వచ్చేదే ఇప్పుడు ఏంటంటే రాజా సాబ్ రేపు సంక్రాంతి విడుదల కాకపోతుంది. ఆ సినిమా మీద నిన్నగాక మన పాట కూడా రిలీజ్ అయింది. బ్రహ్మాండమైనటువంటి వ్యూస్ వస్తూనే ఉన్నాయి. ట్రైలర్స్ ఇంకా రాలేదు, వస్తుండొచ్చు. అయితే ఇప్పుడు ఏంటి టాపిక్ అంటే, ఆ సినిమా బజ్ క్రియేట్ అవ్వట్లేదు, టికెట్లు డిమాండ్ వస్తలేదు. గతంలో అయితే చాలా వచ్చేది, సినిమా ఓపెనింగ్ కన్నా ముందే బాగా క్రేజ్ ఉంది. కల్కి, సలారు ఇట్లాంటి అన్ని చిత్రాలు బాగా బజ్ ఉంది, డిమాండ్ ఉంది. యూఎస్ నుంచి చూసుకున్న బుక్ మై షోలో టికెట్ల బుకింగ్ విషయంలో చూసిన క్రేజ్ ఉంది. సినిమా కన్నా ముందు ఎప్పుడెప్పుడు అన్నట్టుగా ఉండేది. అంత అంటే అక్కడ వాస్తవానికి ఇక్కడ ఏంటంటే సలార్ విషయంలో తీసుకున్నా, కల్కి విషయంలో తీసుకున్నా, ఆ తర్వాత ఈ చిత్రంతో తీసుకున్నా, వాంటింగ్లీ సినిమా డైరెక్టర్ కానీ ప్రమోషన్ కానీ దాన్ని ఎక్కువ కేర్ చేయలే. వాస్తవానికి రాజమౌళి గారు చేసేంత కేర్ అయితే వీళ్ళు చేయలేదు. రాజమౌళి గారు ప్రతి అడుగు, ప్రతి మొదటి క్షణం నుంచి చివరి క్షణం వరకు, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు, జక్కన్న గారు కొబ్బరికాయ కొట్టిన కాడి నుంచి జనరల్గా సినిమా ఆఖరు షూటింగ్ రోజు ఏమంటారు, బూడిద గుమ్మరికాయ కొట్టాడంటారు. అంతవరకే వాళ్ళు చూసుకుంటారు అనుకంట. జక్కన్న గారు అట్లా కాదు. ఎడిటింగ్ తర్వాత ప్రమోషన్ ప్యాకేజ్, ప్రమోషన్ తర్వాత రిటర్న్ వచ్చేటువంటి కలెక్షన్లు, రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ అది సినిమా ఈ ప్యాకేజ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని అవార్డు స్థాయిలో తీసుకెళ్ళడానికి ఆస్కార్ లెవెల్కి పోయి ఏ విధంగా చేశాడో చూసాం. ప్రతిది కూడా అప్ టు ఎయిట్ ఆయన రాజమౌళి గారు చేస్తారు. అట్లా చేసినటువంటి డైరెక్టర్లే కాదు ఈ కల్కి కానీ ఆ తర్వాత వచ్చే డైరెక్టర్ అయినా కూడా సినిమా ఓపెనింగ్కు లేదా ఫస్ట్ షోకి కానీ, ప్రీమియర్ షోకి కానీ, ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్లు, ఈవెంట్లో కూడా విపరీతమైనటువంటి జనం అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అది సవ్వడి వినిపిస్తలేదు, ఆ అలక్కడి కనిపిస్తలేదు, ఆ పాటలు అంత అనుకున్నంత గొప్పగా లేదు, అంటే సంథింగ్ స్పెషల్ లేదు, థ్రిల్ ఫీల్ అయ్యేటువంటి. ఎందుకంటే ప్రతిసారి థ్రిల్ ఫీల్ అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి షాక్ అవుతే భయానికి ఒక్కరు షాక్ అవుతుంది. ఆ దడుసులు భయాలను ప్రతిసారి ఎవరైనా ప్రతిసారి థ్రిల్ ఫీల్ అవ్వరు. మొదటిసారి చూసినప్పుడే ఉంటుంది. ప్రభాస్ అన్నప్పుడు ప్యాన్ ఇండియా వరల్డ్ స్టార్ అయిన, ఇండియా దాటి వరల్డ్ స్టార్ట్ అయ్యారు. ఆయనకి చిత్రాలు కామన్గా వస్తుంటాయా, ప్రతిసారి నీకు గొప్పగా ఉండాలి అనుకునే వాళ్ళకు ఇప్పుడేమనిపిస్తుంది, ఆ సినిమాకు కొంచెం బజ్ లేదేమో, ఓపెనింగ్స్ లేవేమో. రేపు అందులో ఏంటంటే రేపు సంక్రాంతికి పెద్ద స్టార్లు, పెద్ద స్టార్ల సినిమాలు, చిరంజీవి గారి సినిమా ఉంది, మన శివశంకర వరప్రసాద్ సినిమా ఉంది. అట్లాంటి పెద్ద స్టార్ మధ్యలో మన వాస్తవానికి అయితే నిజంగా చెప్పాలంటే ప్రభాస్ గారు వరల్డ్ స్థాయి ఫ్యాన్స్. అందుకని ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఇప్పుడు కంపేర్ చేసినట్టు బాలీవుడ్ సైలెంట్గా ఉంది, బాలీవుడ్ నుంచి పెద్దగా బజ్ వినిపిస్తలేదు, మన తెలుగు వాళ్ళు ఏదో ఉంది అన్న టైప్లో మాట్లాడుతున్నారు. కానీ అంతమంది మల్టీ స్టార్, సూపర్ స్టార్, మెగాస్టార్ సినిమా వీళ్ళందరి మధ్యలో బహుశా కొంచెం చర్చల్లో కానీ ఏదన్నా కొంచెం తగ్గుండొచ్చే. కానీ ప్రభాస్ క్రేజ్ అట్లాగే ఉంటుంది. ఆయన వరల్డ్ స్థాయిలో ఉన్నాడు, ఆయన వరల్డ్ స్థాయిలో ఉంటుంది. సినిమాలో కథనంలో కొంచెం ఏమైనా పొరపాటు ఉండడం అయినా కూడా సినిమా
హిట్ అయితే తప్పనిసరి అవుతుంది. సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరం అంటే లేదు. సినిమా స్టోరీ కన్నా కూడా ప్రత్యేకంగా ఎవరి ఇంట్రెస్ట్ తో వాళ్ళు మంచి చేయడం తెలుసుకోకుండా రాసే రాతలే అంటారా మీరు? ఖచ్చితంగా మెచ్యూరిటీ లేకుండా తను అనుకున్న ఫీలింగ్స్, ఇప్పుడు బజ్ లేదని ఆయన అనుకుంటున్నాడు. మరి అన్ని వెబ్సైట్లో, అన్ని ఛానల్స్, అన్ని సైట్లు అందరితో మాట్లాడేటోడు కాదు కదా ఆయన. అన్ని గురించి ఆయనకి ఏం తెలుసు అని ఊరకనే బజ్ లేదంటుంటారు, ఊరకనే ఏదో రాస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు, నాలెడ్జ్ లేకుండా ఆయన చూడండి, ఆయన ఏదో ఒక కోణంలో చూసిన దాన్ని నిజం అనుకుని రాస్తూ ఉంటారు. వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఇంతకుముందు అనుకో ప్రభాస్కి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యో మనం చూస్తున్నాం, సోషల్ మీడియా పెళ్ళిళ్ళు ఎన్ని జరిగినా అన్ని జరిగినట్టుగానే ఇది కూడా రూమర్గానే చూడాలి మనం. ఓకే. అండ్ ఇంకొకటి అండి, హీరోయిన్ పైన జరుగుతున్న ఈ ట్రోలింగ్ ఏంటండి? సాంగ్ రిలీజ్కు చిత్ర యూనిట్ వైఫల్యం అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే సహజంగా యాక్టర్స్ అంటే ఆడియో ఫంక్షన్లు అంటే ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం చూసాం. నిన్న కాక మొన్న పుష్ప చిత్రం ఇప్పుడు ఏం జరిగిందో చూసాం. అట్లాంటి ఒక ప్రభాస్ లాంటి పెద్ద హీరోకు ఆల్రెడీ మాస్గా ఉండి, అంటే ఆల్రెడీ గ్యాదరింగ్ ఉండే ప్లేస్కి వెళ్ళి ఆయన ఈవెంట్ చేయాల్సిన అవసరం లేదు. క్రేజ్ లేనటువంటి హీరో, కొత్త హీరోనో, అప్కమింగ్ హీరోనో, ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఫ్యాన్స్ రెడీమేడ్గా ఉండరు కాబట్టి జనం ఉన్న దగ్గరికి వెళ్ళి ఆయన ఆడియో ఫంక్షన్ చేసుకోవచ్చు. కానీ ప్రభాస్ లాంటి వాళ్ళ క్రేజ్ ఉన్న హీరో, అంత మల్టీ నేషనల్ రేంజ్ ఉన్నటువంటి హీరోది ఒక షాపింగ్ మాల్లో చేయడం వాళ్ళ తప్పు. సో గ్యాదరింగ్ ఎక్కువ వచ్చింది. ఆ వచ్చిన తొక్కి స్లాట్లో హీరోయిన్ తోటి మిస్బిహేవ్ చేశారు వచ్చినటువంటి ఆకతాయిలు. సో ఆమె కొంచెం ఫీల్ అయింది, బాగా హర్ట్ అయింది. అంటే ఆమెని ప్రొటెక్ట్ చేయలేకపోయింది సినిమా యూనిట్ అన్నట్టు కూడా ఆమె కొంచెం బాధపడింది, కానీ బయటకి ఏం చెప్పట్లేదు. సరే ఏదైనా సరే ఆమె జరిగిన దానికి సినిమా వాళ్ళే, సినిమా నిర్మాతలు లేదా సినిమా ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాధ్యత వహించాలి. నెక్స్ట్ టైం అట్లా రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఆ సినిమా కానీ సినీ పరిశ్రమలకు ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.